హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ఈరోజు మనం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసాం. మరి ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దామా? సో ఈరోజు మనతో పాటు విఘ్నేశ్వర సిల్క్స్లో భారతి గారు ఉన్నారు. ఈరోజు కలెక్షన్ ఏంటో చూద్దాం. హాయ్ భారతి గారు. హాయ్ అండి. ఈరోజు మా వ్యూవర్స్కి చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. 3 టైప్స్ ఆఫ్ కలెక్షన్. ఓకే, మరి ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు చూద్దాము. పట్టులో వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ కంచి స్టైల్ అన్నమాట. ఇదంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు పాటు పింక్ మజంతా పింక్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి ఏంటంటే 2 వేరియేషన్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ మీద మనకి బ్లూ కలర్ జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. మళ్ళీ మనకి గోల్డ్ కలర్ క్రేపర్ ఇచ్చి 2 సైడ్స్ కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక చిన్న ఫ్లవర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. వేవ్స్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి వేవ్స్. ఇక్కడ మనకి ఈ బోర్డర్ ఏదైతే ఉందో మనకి పళ్ళు 2 సైడ్స్ అంటే ఎండింగ్ లోను స్టార్టింగ్ లోను మనకి బోర్డర్ ని కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి ఒక ఫిగర్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. అది కూడా టోటల్ మనకి సిల్వర్ కలర్ జరీ తీసుకున్నారు. ఇక్కడ జ్యువెలరీ టైప్ ఏంటంటే మనకి బ్లూ కలర్, గ్రీన్ కలర్ ని మాత్రం మనకి థ్రెడ్ వర్క్ లో డిజైన్ చేశారు. ల్యాంప్ టైప్ లో మనకి డిజైన్ చూసినట్లయితే గ్రీన్ కలర్ పట్టు థ్రెడ్ ని యూజ్ చేసాము. సేమ్ డిజైన్ ని మనకి గోల్డ్ కలర్ జరీలో ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. శారీ అంతా కూడా ఓకే. పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే పర్పుల్, డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి గోల్డ్ కలర్ జరీ కడీ బోర్డర్ ఉంటుంది. కింద మనకి గ్రీన్ కలర్ తో ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు. ఈ 3 కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే పళ్ళులో ఏదైతే మనం చూసామో ఈ బొమ్మల టైప్ డిజైన్ ని సేమ్ కలర్ కాంబినేషన్ ని మనకి ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. మిడిల్ లో వచ్చేసరికి మనకి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ ని కలర్ చేంజ్ చేస్తూ డిజైన్ ఇచ్చారు. సిల్వర్ కలర్ మనకి టోటల్ ఇచ్చి మిడిల్ లో గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఇచ్చి మిడిల్ లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా మనకి దగ్గరగానే టోటల్ శారీ అంతా కూడా మనకి ఇవే బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి మెయిన్ మనం చూసింది బోర్డర్ అండి. బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. ఈ స్కర్ట్ బోర్డర్ కూడా మనకి పైన చూసిన 3 కలర్ కాంబినేషన్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన పళ్ళు కలర్ కాంబినేషన్ మజంతా పింక్ తీసుకొని పళ్ళులో ఏవైతే మనకి బొమ్మల డిజైన్ ఉన్నాయో అవే బొమ్మల్ని మనకి బోర్డర్ లో కూడా కంటిన్యూ చేశారు. పైన చిన్న లైన్స్ గా మనకి 2 సైడ్స్ గ్రీన్ ఇచ్చారు. మిడిల్ లో మనకి మజంతా పింక్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్, అలాగే మనకి శారీలో బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత ఉండదు? ఇది వచ్చేసి 10,200 పడుతుంది. నెక్స్ట్ శారీ కళాక్షేత్ర పట్టు. ఇది మనకి ఓకే, ఇది కూడా లైట్ వెయిట్ లో వస్తుంది. మనకి కాంబినేషన్ కూడా మనకి ఏంటంటే రేర్ కాంబినేషన్ వస్తుంది కళాక్షేత్రలో. ఇది పళ్ళు పాటు చూసినట్లయితే మనకి టోటల్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ 1 సైడ్ బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ పింక్ డబల్ షేడ్ తీసుకొని దానిపైన మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. అవుట్ సైడ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ అండ్ క్రీపర్స్ ఇచ్చి మిడిల్ లో మాత్రం మనకి పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో చిన్న బట్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనం చూసినట్లయితే ఇక్కడ బ్లూ కలర్ మీద ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రీన్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ టిష్యూ ఇచ్చేసి దానిపైన మనకి బంచెస్ లాగా డిజైన్ ఉంటుంది. స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ ఇచ్చారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ అలాగే బిగ్ సైజ్ లో పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకొని మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఇవి పళ్ళులో బంచెస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి 2.5 మీటర్ వరకు డబల్ షేడ్ వస్తుంది. కలనేత మిక్స్ ఉంటుంది అనమాట. శారీ మనకి పర్పుల్ కలర్ అలాగే మనకి పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ డబల్ షేడ్ చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ జరీ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ డబల్ షేడ్ పైన మనకి 2 కలర్ కాంబినేషన్ బుటీస్ ని కంటిన్యూ చేశారు. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బట్స్ టైప్ లో మనకి పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. లీఫ్ అండ్ స్టెమ్ పార్ట్ వచ్చేసరికి మనకి 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ లో ఓన్లీ ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే పళ్ళు ఏదైతే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా బిగ్ సైజ్ లో మనకి ఫ్లవర్ బంచెస్ ఉండేటట్లు క్రీపర్ డిజైన్ ని కంటిన్యూ చేశారనమాట. ఇది 1.5 మీటర్ తర్వాత మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే డిజైన్ ఉంటుందో
ఉంటుందో అదే డిజైన్ మళ్ళీ స్టార్టింగ్ ఉంటుంది, కంటిన్యూ అయిపోతుంది. ఓకే, దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వస్తుంది? బ్లౌజ్ గ్రీన్ కలర్ ప్లెయిన్ వస్తుంది. సో కాంట్రాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నారు ఇందులో. అంటే ఫ్రిల్ పార్ట్ అలాగే పళ్ళు పాటు అలాగే మనకి ఇక్కడ వచ్చేసినట్లయితే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారు. సో దీని మీద హెవీ వర్క్ కూడా స్కోప్ ఉంటుంది కావాలనుకుంటే. ఓకే, మరి ఇది ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది వచ్చి 7,000 పడుతుంది. 7,000. ఓకే, కళాక్షేత్ర పట్టు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కొంచెం కొత్త కలెక్షన్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక పట్టు శారీస్లో ఇప్పుడు చూసినట్లుగానే లైట్ వెయిట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే మీరు కూడా ఈఎస్ఐ దగ్గర ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి ఒకసారి విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ శారీ కూడా మనకి ఇది వచ్చేసి కంచి లైట్ వెయిట్ వస్తుంది. ఇది బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, మంచి కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా కూడా. ఎవర్ గ్రీన్ కాంబినేషన్, అది కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్, 2 కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి కడి బోర్డర్ కాకుండా కొంచెం లోపల మనకి క్రాస్ లైన్స్ వచ్చేటట్లు డిజైన్ తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి ఒక జిగ్జాగ్ లాగా చిన్న బోర్డర్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి డార్క్ మజంతా పింక్ కలర్ తీసుకున్నారు. ఆ పింక్ పైన మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి బంచెస్ లాగా ఒక 4 బంచెస్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ లో ఎక్కడ కూడా జరీ అనేది ఇవ్వకుండా మనకి సాటిన్ బోర్డర్స్, అంటే మనకి కొంచెం పట్టు థ్రెడ్ తో ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. సాటిన్ బోర్డర్ కింద మనకి గోల్డ్ కలర్ జరీ చిన్న కడి బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బాటిల్ గ్రీన్ కలర్ పైన 2 షేడ్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1 లీఫ్ లోనే మనకి 2 వేరియేషన్. హాఫ్ లీఫ్ అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ జరీ తీసుకున్నారు. మిగిలిన హాఫ్ లీఫ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. బంచెస్ చూసినట్లయితే మనకి పళ్ళులో ఏవైతే మనం కట్ వర్క్ స్టైల్లో చూసామో సేమ్ అదే బంచెస్ ని మనకి చిన్న సైజ్ లో టోటల్ శారీ అంతా కూడా ఆల్టర్నేటివ్ గా మనకి డిజైన్ కంటిన్యూ చేశారనమాట. మనకి ఇంతే డిస్టెన్స్ లో ఉంటుంది శారీ అంతా కూడా. బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ అలాగే మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా శారీలో ఏవైతే మనకి బోర్డర్స్ ఉన్నాయో అవే బోర్డర్స్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 6,150 పడుతుంది. సో ఇది ఏమి సారీ నెక్స్ట్? ఇది కూడా మనకి ఏంటంటే పట్టులో లైట్ వెయిట్ పట్టు ఉప్పాడలోనే డిజైన్ అనమాట. మనకి రెగ్యులర్ గా బ్లాక్ కి మనం ఏం చేస్తుంటాం అంటే పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి పళ్ళు అనేది. ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు తీసుకున్నారనమాట. ఒక 1/2 మీటర్ దాకా మనకి పళ్ళు తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఒక బోర్డర్ లాగా ఇచ్చి మిడిల్ లో మనకి ఎల్లో కలర్ జూట్ థ్రెడ్ తో బోర్డర్ ఇచ్చి దానికి అవుట్ సైడ్ అంతా కూడా క్రీపర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ క్రీపర్ ఇచ్చారు అనమాట. ఈ మిడిల్ పార్ట్ లో అంటే ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం బంచెస్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా స్టెమ్ అండ్ లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ తో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ లాగా తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. ఇవి మనకి పళ్ళు పార్ట్ లో ఒక 5 బంచెస్ గా మనకి డిజైన్ చేశారనమాట. అది పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్స్ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న చిన్న స్ట్రాబెర్రీ లాగా మనకి డిజైన్ ఉంటుంది అనమాట. మొత్తం కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పళ్ళు కలర్ కాంబినేషన్. ఇక్కడంతా లీఫ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ చిన్న చిన్న బట్ టైప్ లో మనకి ఏంటంటే ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ వర్క్. దీనికి కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. కిందంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీ గ్రీన్ కలర్ చిన్న బట్ ఇచ్చారు. ఓకే, సో బ్లౌజ్ పీస్ ఎలా వస్తుంది? బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్. పళ్ళు పాటలో వచ్చిన గ్రీన్ కలర్ ఇక్కడ కంటిన్యూ చేస్తారు. సేమ్ వస్తుంది. బోర్డర్స్ కూడా మనకి సేమ్ కడి బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 7,300 పడుతుంది. ఓకే, 7,300. ఉప్పాడాలో ఒక లేటెస్ట్ డిజైన్ మరి ఇది. అయితే చాలా మంది ఉప్పాడా లైట్ వెయిట్ లైక్ చేస్తుంటారు, లేదా ఇంకా కొత్తగా వచ్చిన కలెక్షన్ మనం ఇందాక కూడా చూసాము. ఇలాంటి కలెక్షన్స్ ఏమైనా కూడా పట్టు శారీస్లో కావాలి అనుకుంటే మీరు కూడా ఒకసారి ఈఎస్ఐ దగ్గర ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేసి చూడండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి మంచి కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. సొగసు తరమాలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతరమా.
నెక్స్ట్ శారీ ఇప్పటిదాకా మనం చూసింది పట్టు శారీస్ అన్నమాట. ఇవి వచ్చేసరికి మనకి డిజైనర్ శారీస్ వస్తాయి. ఓకే, ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. మొత్తం కూడా మనకి ప్యూర్ షిఫాన్ అండి. ఇది ప్యూర్ షిఫాన్ మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ చిన్న పైపింగ్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జూట్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు అనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి దాదాపు మొత్తం కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద. ఇక్కడ వచ్చేసి మనకి జుంకీ బుట్టి లాగా మనకి ఏంటంటే మిర్రర్ వర్క్ ని తీసుకున్నారు. మిడిల్ లో మనకి మిర్రర్ ఇచ్చి బ్లాక్ కలర్ ఇచ్చి కింద బీట్ ఇచ్చారు అనమాట. అలాగే గ్రీన్ కలర్, అంటే ఈ 2 కలర్ కాంబినేషన్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా ఇవే మిర్రర్ వర్క్ కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి మెయిన్ వచ్చేసి మనకి కింద బోర్డర్ అండి. బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ ఆరెంజ్ కలర్ పైన మనకి హార్సెస్ ని డిజైన్ చేశారన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పైన ఏదైతే మనం గ్రీన్ అండ్ బ్లాక్ తీసుకున్నామో థ్రెడ్ వర్క్, అదే థ్రెడ్ వర్క్ ని మనకి గ్రీన్ పింక్ బ్లాక్ కలర్ తో మనకి మొత్తం కూడా హార్స్ ని డిజైన్ చేశారు. 2 హార్సెస్ కి మిడిల్ లో మనకి ఒక లీఫ్ బంచ్ లాగా గ్రీన్ కలర్ పింక్ కలర్ తీసుకొని మిర్రర్ వర్క్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ తో డిజైన్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ శారీ ఏదైతే 2 షేడ్స్ ఉంటుందో అదే షేడ్ తో మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బార్డర్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. మనకి కావాలి కాంట్రాస్ట్ అంటే గ్రీన్ అండ్ బ్లాక్ పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, సో ఇది ఎంత ఉంటుంది ప్రైస్? ఇది వచ్చేసి మనకి 2200 పడుతుంది. సో చాలా రీజనబుల్ గానే ఉంది. ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. నెక్స్ట్ శారీ కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఇది డిజైనర్, అది లంగా ఓని స్టైల్ వస్తుంది అన్నమాట మనకి. ఇది ఫస్ట్ మనం బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తోనే పైపింగ్ ఇచ్చారు, రా సిల్క్ పైపింగ్. కింద 2 సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది కొంచెం నెట్టెడ్ టైప్ లో మనకి జరీనే మ్యాట్ వర్క్ లాగా డిజైన్ చేశారనమాట. కొంచెం ఎంబోజ్ అవుతున్న లుక్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూసినట్లయితే శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం గ్యాప్ ఇస్తూ, అంటే మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు గ్రీన్ కలర్. ఇక్కడ బార్డర్ కి మనకి గ్యాప్ ఇస్తూ కిందంతా కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఈ క్రీపర్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే పళ్ళు సైడ్ మనకి మిస్ చేసి ఓన్లీ షోల్డర్ అలాగే కింద పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే షిమ్మర్ జార్జెట్ తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకి టిష్యూ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ అనమాట. మొత్తం క్రీమ్ కలర్ షిఫాన్ పైన మనకి బంచెస్ లాగా బుటీస్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీతో మనకి చిన్న చిన్న లీఫ్ బుటీస్ ఇచ్చారు. అది మనకి హాఫ్ పార్ట్ వరకు దగ్గరగా డిజైన్ చేశారు హెవీగా. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే, మరి ప్రైస్ ఎలా ఉంటుంది? ప్రైస్ వచ్చేసి 3200 పడుతుంది. ఓకే, నెక్స్ట్ శారీ కూడా మనకి డిజైనర్ శారీ. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. మొత్తం రెడ్ కలర్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కొంచెం మనకి బేస్ అంతా కూడా రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. సాఫ్ట్ థ్రెడ్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ పైన మొత్తం కూడా మనకి జరీ బోర్డర్ ఉంటుంది. దాని కింద కూడా మనకి డ్రాప్ డిజైన్ అలాగే మనకి డాట్స్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూసినట్లయితే చిన్న బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. షిఫాన్ అంటే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకొని హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ అనేది డిఫరెంట్ డిజైన్ ఇచ్చారనమాట. మనకి బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి కొంచెం క్రీపర్స్ లాగా డిజైన్ ఉంటుంది. థ్రెడ్ వర్క్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ జరీతో తీసుకొని మనకి టోటల్ శారీ అంతా కూడా చూసినట్లయితే ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో సింగిల్ కలర్ లో టోటల్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అంటే డిజైన్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. సో బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి రన్నింగ్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ మనకి రన్నింగ్ అవుతుంది అనుకుంటే గోల్డ్ కలర్ లో మనకి ఎలాగో టిష్యూ బ్లౌజెస్ దొరుకుతాయి కాబట్టి ప్యాటర్న్ చేయించుకున్నా కూడా బాగుంటుంది కాంట్రాస్ట్ కావాలంటే. సో ప్రైస్ ఎలా ఉంటుంది? ప్రైస్ వచ్చేసి మనకి 2800 పడుతుంది. ఓహో, 2800 చాలా బ్రైట్ గా ఉంది, చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం. షిఫాన్ డిజైనర్ శారీ. ఇది ప్యూర్ షిఫాన్ ఉంటుంది మనకి. మొత్తం కూడా 2 కలర్స్ కూడా మనకి ఇది హాఫ్ శారీ ప్యాటర్న్. 2 కలర్స్ మనకి లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఓకే, ఇది పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ షిమ్మర్ టైప్ లో ఉన్నటువంటి అంటే నక్కీతో యూస్ చేసినటువంటి బోర్డర్ ఇచ్చారు. కింద లైట్ లెమన్ ఎల్లో కలర్ రా సిల్క్ అలాగే లైట్ బేబీ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఇది క్రీపర్స్
వచ్చేసరికి క్రాస్ క్రీపర్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. స్టెమ్ అలాగే లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో రోజ్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. దాని తర్వాత మనం చూసినట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, అంటే మనకి హాఫ్ శారీ అంటే ఎప్పుడు కూడా మనకి జాయింట్ వస్తుంది అన్నమాట. ఇది జాయింట్ కాకుండా ఒకే ఫ్యాబ్రిక్ లో మనకి 2 షేడ్స్ ని మనకి డిజైన్ చేశారు. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పల్లు కలర్ కాంబినేషన్ ని బంచెస్ ని చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా మనకి టోటల్ ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ని కంటిన్యూ చేశారు. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు, అంటే మనకి ఫ్రిల్ పార్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఆ పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఇది వచ్చేసరికి మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ జకార్డ్ క్రేప్, అంటే మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది, మొత్తం కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఓకే, సో ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చేసి 3650 పడుతుంది. సొగసు చూడతర్మాలో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతర్మా. ఇది వచ్చేసి మనకి ఇప్పటిదాకా మనం డిజైనర్ లో శారీస్ చూసాము. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ అన్నమాట. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళు కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే బ్లూ కలర్ అలాగే మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్ లో ఒక హాఫ్ మీటర్ దాకా మనకి ప్లెయిన్ పళ్ళు, అంటే పళ్ళులో మనకి ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ 3 కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్స్ వచ్చేసరికి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ పైన అంతా కూడా బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసి నెట్టెడ్ బోర్డర్, బ్లాక్ కలర్ నెట్టెడ్ బోర్డర్ తీసుకొని దాని పైన అంతా కూడా క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్, మిడిల్ లో పింక్ కలర్, లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ వచ్చేసి షోల్డర్ పార్ట్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పైన ఏదైతే బ్లూ కలర్ ఉందో ఈ బ్లూ కలర్ ని మిస్ చేసి ఓన్లీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద వచ్చేసి నెట్టెడ్ బోర్డర్, సేమ్ బోర్డర్, మిడిల్ లో మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం శారీ చూసినట్లయితే గ్రీన్ కలర్, డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ జూట్ సిల్క్ ప్లెయిన్ మెటీరియల్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది. ఓకే, ఫ్రిల్ పార్ట్ లో మనకి ఓన్లీ కింద పార్ట్ బోర్డర్ మాత్రం కంటిన్యూ చేస్తూ మిడిల్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. మనకి కింద బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, జూట్ సిల్క్ పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి మనకి కాంట్రాస్ట్ వేసుకోవాలంటే బ్లూ కలర్ కూడా మనం బ్లౌజ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 3000 పడుతుంది. ఓకే, సో మరి ఫ్యాన్సీ శారీస్లో ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ కూడా తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కనుక ఒకసారి ఎర్రగడ్డ ESI దగ్గర ఉన్న సుందర్ నగర్ కాలనీలో విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేసి చూడండి. అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే టోటల్ కలెక్షన్ అంతా కూడా కొత్త కలెక్షన్ ఎక్కడ దొరుకుతుందా అని అనుకుంటూ ఉంటారు కదా. ఇక్కడికి ఒకసారి విజిట్ చేసినట్లయితే మనకి టోటల్ ఆల్ కలెక్షన్ అంతా కూడా అన్నిటిలోని లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ శారీ కూడా మనకి ఏంటంటే ఫ్యాన్సీ కోటా శారీ అనమాట. ఇది మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కోటా బాగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇది కోటా మనకి కాటన్ కోటా మిక్స్ ఉంటుంది. కొంచెం పార్టీ వేర్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బోర్డర్స్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకి 3 డిజైన్స్, 3 వేరియేషన్స్ ఉన్నాయి. పైన చూసినట్లయితే మనకంతా కూడా డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. అది మనకి లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మెరూన్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డ్రాప్ డిజైన్ ప్రింటెడ్ లో తీసుకున్నారు. ఈ కింద చూసినట్లయితే మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రే కలర్ ఇచ్చి గ్రే కలర్ కి మనకి సెల్ఫ్ లైన్స్, అంటే మనకి ఒక బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ లో డిజైన్ తీసుకున్నారు. ఈ ప్రింట్ పైన కూడా మనకి క్రీపర్ డిజైన్ వస్తుంది. ఈ క్రీపర్ కూడా మనకి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో లీఫ్ స్టెమ్ పార్ట్ తీసుకున్నారు. మిడిల్ ఫ్లవర్స్ అంతా కూడా మనకి పైన ఏదైతే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉందో అదే కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఇచ్చారు. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది. సో బ్లౌజ్ పీస్ ఎలా వస్తుంది? బ్లౌజ్ మనకి బోర్డర్ లో ఏదైతే మనం చిన్న పైపింగ్ గోల్డ్ కలర్ తీసుకున్నామో సేమ్ అదే మెటీరియల్ ని మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ ఇచ్చేసారు. మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి 2250. ఓకే, ఫైన్ అండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి లెనిన్ ఫ్యాన్సీలోనే మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట.
ఇది బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం టిష్యూ బోర్డర్ ఇచ్చారనమాట, షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. కింద గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి రా సిల్క్ బోర్డర్, ఇక్కడ వచ్చేసి క్రీమ్ పైన మనకి గోల్డ్ కలర్ జరీతో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మీ శారీ బేస్ అంతా మనం చూసినట్లయితే 2 షేడ్స్ లో ఉంటుంది. పై పార్ట్ అంతా కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్, కింద పార్ట్ అంతా కూడా డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే ఫ్యాబ్రిక్ బేస్ మనకి ఏంటంటే రైనీ లుక్ ఉండేటటువంటి మెటీరియల్ ఉంటుంది మనకి. దీనికి వచ్చేసి మనకి కింద బోర్డర్ ని టచ్ చేస్తూ పై వరకు కూడా మనకి క్రీపర్స్ ఇచ్చారు. ఇది స్టెమ్ లీఫ్ పార్ట్ అంతా కూడా డార్క్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ బోర్డర్ లో ఏదైతే గ్రే అండ్ గోల్డ్ యూస్ చేసామో ఆ 2 కలర్ కాంబినేషన్ ని మనకి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్, అవుట్ లైన్ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్. ఇది చూసినట్లయితే మనకి 2.5 మీటర్ వరకు హెవీగా మనకి ఈ క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ రా సిల్క్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఓకే, సో ఎక్కువ కాంట్రాస్ట్ లేదు ఇందులో కలర్స్ అనేది, ఆరెంజ్ లోనే కాంబినేషన్ లోనే మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ కలర్స్ ఉంటాయి, మంచి కలర్స్, బ్రైట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్. ఓకే, మరి కాస్ట్ ఎలా ఉంటుంది? కాస్ట్ కూడా మనకి 2200 ఉంటుంది. ఓ, చాలా తక్కువనే ఉన్నది. సో చూసారు కదా, ఫ్యాన్సీ శారీ, లెనిన్ ఫ్యాబ్రిక్స్, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా మంది ఎస్పెషల్లీ కొంచెం ఎల్డర్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఇలాంటి కలెక్షన్ ఏదైనా మీరు కూడా కావాలి అనుకుంటే కనుక ఎర్రగడ్డ ఈఎస్ఐ సుందరనగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలా రీజనబుల్ ప్రైజెస్కి కొత్తగా వచ్చిన కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవ్రీ వీక్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి మీరు కూడా. నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ శారీ వచ్చేసి మనకి మణిపూర్ కోట అనమాట. ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. మొత్తం కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. పైన బార్డర్స్ వచ్చేసరికి బ్రైట్ కలర్స్ ని యూజ్ చేసాము. బ్లాక్ మీద గోల్డ్ కలర్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. కింద వెల్వెట్, డార్క్ నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ లో వెల్వెట్ తీసుకున్నారు. కింద ప్యారెట్ గ్రీన్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ బార్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బేస్ అంతా కూడా శారీ బ్లాక్ కలర్ మీద మనకి సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1 బ్లాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు, ఇంకో బ్లాక్ చెక్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. మనకి బేస్ చెక్స్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ మనం చూడాల్సింది కింద బోర్డర్ అండి. బోర్డర్ చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి గోల్డ్ కలర్ జరీతో చిన్న చిన్న క్రీపర్స్ ఇచ్చి దానికి అవుట్ లైన్ అంతా కూడా డార్క్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చారు. అంటే ఒక బిగ్ సైజ్ లో ఫ్లవర్, అలాగే స్మాల్ సైజ్ చిన్న చిన్న బర్డ్స్ లాగా డిజైన్ చేశారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి జరీతో యూజ్ చేసాం కదా, లోటస్ ఫ్లవర్ డిజైన్, అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్. బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారనమాట. ఓకే, దీని ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 2300. ఓహో, 2300 పడుతుంది. కానీ చాలా బాగుంది, శారీ కూడా చాలా బ్రైట్గా ఉంది. ఓకే అండి, భారతి గారు ఇప్పటి వరకు నిజంగా చాలా మంచి కలెక్షన్ అంతా కూడా, లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఫ్యాన్సీలో, డిజైనర్లో, పట్టు శారీస్లో కూడా వచ్చిన కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా చూసారు కదా. మరి మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేసి చూడండి. ఇదే వాళ్ళ సొగసు చూడతారమా, మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.